హే గైస్, నేను మీ భద్ర అండి. వెల్కమ్ టు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు వాలంటీర్లకు సంబంధించి ప్రధానమైన 2 అప్డేట్స్ అయితే మీతో పంచుకోవడానికి వీడైతే చేస్తున్నాను. ఒక అప్డేట్ వచ్చేసి వెంటనే వాలంటీర్స్ అందరూ డిలీట్ చేయండి. ఇకపోతే రెండో అప్డేట్ ఏంటంటే వాలంటీర్లను మేము కొనసాగిస్తాము, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బయట సోషల్ మీడియా వచ్చే అపోహలు అయితే నమ్మవద్దని నిన్న మంత్రి బాల వీరాంజనేయులు గారికి స్పష్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. ఎప్పటి నుంచి ఏంటి, ఇకపోతే ప్రజెంట్ వాలంటీర్ల సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గైస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. వాలంటీర్లకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇకపోతే ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే వాలంటీర్ల నుంచి ఏదైతే మనకు సంబంధించి క్లస్టర్లో సిటిజన్స్కి గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తామో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ, ఈ గ్రూపులు ఏవైనా ఉంటే వెంటనే డిలీట్ చేయండి అని అయితే మనకు ఆర్డర్స్ రావడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూపులు ఏంటని అనుకుంటున్నారా? మనం వాలంటీర్ వ్యవస్థ స్టార్టింగ్లో ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైతే స్కీమ్స్ తీసుకొని వస్తున్నామో, ఇకపోతే వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో వాటన్నిటికి సంబంధించి వీడియోస్ కానీ ఏదైనా జీవోస్ వస్తే మీకు సంబంధించిన వాలంటీర్ క్లస్టర్ పరిధిలో 50 ఇళ్ళకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్కి షేర్ చేయమని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏవైతే ఆ గ్రూపులు కొనసాగుతూ ఉంటే ఆ వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూపులు కానీ వెంటనే మిమ్మల్ని డిలీట్ చేయనని అయితే గవర్నమెంట్ నుంచి ఒక జీవో రావడం జరిగింది. ఈ జీవో ప్రకారం సచివాలయంలో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వాలంటీర్లకు సంబంధించి ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ మొబైల్స్లో ఉన్న ఏవైతే గ్రూపులు ఉన్నాయో డిలీట్ చేయమని. రెండో అప్డేట్ చూసుకున్నట్టయితే వాలంటీర్ను తొలగించట్లేదు, వాలంటీర్లు కొనసాగిస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయులు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది నేను మీకు డిస్క్రిప్షన్ల మీద ఒకసారి ప్రజెంటేషన్ చేస్తాను, చూడండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను దీని గురించి ఒక వెబ్సైట్ రూపంలో, అది కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఇకపోతే వాలంటీర్ల అపోహలు వద్దు, ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉన్నాం. మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు. ఇది వచ్చేసి మనకి ఏదైతే పేపర్ ఆంధ్రప్రభ ఉందో ఆంధ్రప్రభలో రావడం జరిగింది. ఇకపోతే ఈనాడు పేపర్లో వచ్చేసి వాలంటీర్ వ్యవస్థపై ఏదైతే ఇచ్చిన హామీ అనేది ఉందో ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే వాలంటీర్లపై మంత్రి డోలా వీరాంజనేయులు గారు అయితే హాట్ టాపిక్ అయితే ఉంది. ఎందుకు హాట్ టాపిక్గా ఉందంటే, సో చాలా రోజుల నుంచి వాలంటీర్లు తీసుకుంటాము, కొనసాగిస్తాము, ఎప్పుడు ఏంటనేది చెప్పట్లేదు. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు కొనసాగుతూ ఉన్నారో రాజీనామా చేయకుండా వీళ్ళందరినీ మేము తీసుకుంటాము, ఎటువంటి అపోహలు అయితే వద్దు, అంటే సోషల్ మీడియా వాలంటీర్ని తీసుకోవట్లేదు అని కొన్ని ప్రచారాలు అయితే ఉన్నాయి కదా, ఈ ప్రచారాలను అయితే మీరు ఎవరు నమ్మొద్దు. వాలంటీర్ల వ్యవస్థను మేము ఖచ్చితంగా తీసుకొని వస్తాము, దాని గురించి చర్చ జరుగుతుంది, ఎటువంటి అపోహలు వద్దు అని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అనేది అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఎడిట్ చేయొచ్చు. సో ఇది గైస్ ఇప్పటి వరకు వచ్చిన వాలంటీర్లకు సంబంధించి న్యూస్. మరిన్ని ఏమైనా అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జై హింద్.